ఓకే. నమస్తే మాస్టర్స్. వెల్కమ్ టు ఆధ్యాత్మిక పునర్జీవనం. ఈ బుక్ లో మనం థర్డ్ చాప్టర్ అయిన చైతన్య విస్తరణ అనే దానికోసం మాట్లాడుకుందాం ఈరోజు. చైతన్యం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే ఓ మట్టి గోళాన్ని ఊహించుకోండి. అదే మీ మానసిక తలం. ఆ మట్టి గోళం కేంద్రంలోకి ఓ చిన్న కాంతి కిరణం వచ్చి తగిలి రాజేసిన ఓ చిన్న కాంతి మంట అక్కడ ప్రకాశిస్తూ, మెరుస్తూ కనిపిస్తున్నట్లు ఊహించండి. మీ మనశ్శరీరంలో వెలుగుతూ ఉన్న ఆ గోళమే చైతన్యం అని చెప్పబడుతుంది. మానవ పరిణామపు తొలి రోజుల్లో ఈ కాంతి మహాసూక్ష్మంగా ఓ విద్యుత్ స్ఫులింగం అంత చిన్నదిగానే ఉండేది. అంటే మనం ధ్యానం స్టార్ట్ చేసిన కొత్తలో అని తెలుసుకున్నాం. మన చైతన్యం మహా సంకుచితంగా, ఇరుకుగా ఉంటోంది కాబట్టి, మన జీవిత అవ అవధానంలో కొన్ని నిశ్చిత ఆంక్షలను మాత్రమే అదుపులో ఉంచుకోగలుగుతూ ఉంటోంది. అంటే కొన్ని థింగ్సే మన లైఫ్‌లో ఉంచుకోగలుగుతున్నాం అన్నమాట. దేనివల్ల కొన్ని బౌండరీస్, కొన్ని మన అండర్‌స్టాండింగ్స్ వాటిని బేస్ చేసుకొని కొన్ని థింగ్స్ ఉంచుకోగలుగుతున్నాం. అన్నిటికి కూడా మన దగ్గర స్పేస్ లేదు. రిపిటేటివ్ థింగ్స్ అన్న దానికి మనకి ఎక్కువగా స్పేస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. ఆహ్, మన చైతన్యం కొంచెం కొంచెంగా విస్తరిస్తూ, మరింత విలాసమవుతూ, వృద్ధి చెందుతూ ఓ ఓ నాటికి మన మనోతల గోళ క్షేత్రమంతా వెలుగు అయిపోతుంది. ఆ వెలుగే, ఆ కాంతే చైతన్యం. అంటే మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేస్తూ, మన ఈ బుక్స్ చదువుతూ, మన ఎక్స్‌పీరియన్స్ అనేది పెరుగుతూ, ఎక్స్‌పెరిమెంట్స్ అంటే ఆచరణలో పెడుతూ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మన ఆహ్, ఆ కాంతి ఇన్ ద సెన్స్ మన లోపల ఆ చైతన్యం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఒక ఒక చిన్న బిందువు దగ్గర నుండి అలా ఆ లైట్ అనేది పెరుగుతూ వస్తుంది మనలోనే. మొదట్లో చైతన్యం మానవుడి ఆత్మకు సొంతమై ఉండదు. ఎందుకంటే ఆ మ మన మానవాత్మ నిద్రపోతూ ఉంటోంది కాబట్టి. ఓకే. మొదట్లో మానవుడికి ఆత్మకు స్వ స్వంతత అయ్యుండదు. అంటే ఒక ఆత్మ ఉంది అన్న విషయం అనే దాన్ని మనకి అంతలాగా తెలీదనమాట. ఓకే. ఐడెంటిఫికేషన్ కూడా ఉండదు. మనం మన లైఫ్‌లో బిజీగా ఉంటూ ఉంటాం అన్నమాట. ఆత్మ అనేది ఒకటుంది. శరీరం అనేది వేరు. ఆత్మ అనేది వేరు. నేను ఆత్మని అన్న అవగాహన అనేది మనకి ఉండదన్నమాట. ఎందుకుండదు అనేసంటే, ఈ ఆత్మ ఏదైతే ఉందో అది నిద్రపోతూ ఉంటుందంట. ఆ నిద్రపోవడం అనేసంటే, మనకి ఆ ఎరుకనేది లేకపోవడం వల్ల నిద్రపోతూ ఉంటుందన్నమాట. మనం తెలుసుకోలేకపోతాం. కోట్ల దుమ్ము కణాలు ఓ చీకటి గోళంలో పరిభ్రమిస్తూ ఉంటాయి. అంటే మన లోపల ఒక లేయర్ అంతా కవర్ అయిపోయి ఆహ్, ఓన్లీ మన సర్ఫేస్‌లో ఏవైతే ఉంటాయో, పదే ఏవైతే వస్తాయో, మేబీ అది పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు, డే టు డే చోర్స్ కావచ్చు, కొంత పెయిన్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ వాటితో కవరప్ అయ్యి ఉంటుందనమాట. కానీ ఆ చీకటి గోళ కేంద్రంలో మన అంతర్మా అంతర్మార్గదర్శి తన జ్వాలా కిరణంతో స్వయంగా వెలిగించిన ఓ రేణువు ప్రకాశం ఉంటోంది. అదెప్పుడు కూడా మన లోపల ఒక లైట్ అనేది ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు చేస్తుందేంటి? దాన్ని మనం తెలుసుకోవడం, దాని దగ్గరికి వెళ్ళటం, మనల్ని మనం ఇంకా డీపర్‌గా తెలుసుకోవడం, ఆ జ్యోతిని ఇంకా ఆహ్, అంటే ఇవాల్వ్ చేస్తూ వెళ్ళటం. మనం చేసే
యాక్షన్స్ వల్ల. యాక్షన్స్ అంటే ఇట్ కెన్ బి మెడిటేషన్ రిలేటెడ్ కావచ్చు. మన ఫిజికల్ వరల్డ్ అంటే మెడిటేషన్ అంటే ఫిజికల్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్ వేరు కాదు. ఒకటే. కాకపోతే మనకు అర్థం అవడం కోసం వేరు వేరు అని మాట్లాడుకుందాం. ఓకే. దానికి రిలేటెడ్ ఏదైనా సరే వాటితో మనం ఎక్కువగా ఫైలప్ అయ్యి ఉంటాం అన్నమాట. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ పాత్ అన్న దీన్ని టచ్ చేస్తామో మనం చాలా 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 మనల్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఆ ప్రకాశం కూడా అలా 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 పెరుగుతూ వస్తోంది. ఓకే. దీంట్లో ఒక ఏం చెప్తున్నారంటే ఒక బుక్‌ని కూడా సజెస్ట్ చేస్తున్నారనమాట. 'ది సైన్స్ ఆఫ్ మెడిటేషన్' అనేది చదవమని. అలానే 'ది సైన్స్ ఆఫ్ బికమింగ్ వన్ సెల్ఫ్' అన్న బుక్స్‌ని చదవమని రికమెండ్ చేస్తున్నారనమాట. అవి చదివితే ఇంకా ఇంకా ఈ కాన్షియస్‌నెస్ అంటే ఈ చైతన్యం అన్న దాని కోసం ఇంకా ఇంకా డీటెయిల్డ్‌గా అర్థమవుతోంది అని. ఎప్పుడు ఆ కాంతి ఎక్కువై మనో అంతర్భాగమై భాగమైన ఆ కాంతి గోళం పరివ్యాప్తి పరివ్యాకోచిస్తూ తాను ఉంటున్న అతి అధో మానసిక నిమ్న తలం నుండి నాల్గవ ఊర్ధ్వ మానసిక ఉన్నత తలంలోకి పరివ్యాపించి ఉద్ధరించుకుంటున్నప్పుడు మానవాత్మ అప్పటిదాకా ఆ మహా చీకటి గోళ మహాకేంద్రం కేంద్రం కాగాను ఓ బీజంగానో ఉంటున్నవాడు తనను తానే విస్ఫోటించుకుంటూ మండింపజేసుకుంటూ జ్వాలా కిరణంలను చిమ్ముకుంటూ ఆ కిరణాలే తానే ఉంటున్నప్పుడు ఆ కిరణాలు మనస్సు లోపల కాంతి గోళంలోకి ప్రవేశిస్తాయి. అంటే మనం సాధన అనేది ఎక్కువగా చేస్తూ ఉన్నప్పుడు ఇనిషియల్‌గా ఈ చేంజెస్ అన్నీ అవి మన మైండ్ దగ్గరికి అంటే మన మైండ్ ఫిల్టరేషన్ అన్న దగ్గరికి వస్తుందన్నమాట. మన మైండ్‌లో ఆహ్, ఈ అందుకే మనం 40 డేస్ ఆఫ్ మెడిటేషన్ అని చెప్తూ ఉంటాం కదా! ఆ 40 డేస్‌లోని మన మన లోపల ఆ లైట్ అనేది మన మైండ్‌కి రీచ్ అయ్యే విధంగా ఉండడానికి ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. మనం ఏంటి కళ్ళు మూసుకొని కూర్చున్నాం అని అనుకుంటూ ఉన్నాం. కానీ లోపల లోపల ఏదైతే ఆ లైట్ అనేది ఉందో మనం ఆ లైట్ మనకి డైరెక్ట్‌గా కనిపించటానికి ఆ లేయర్స్ అన్నీ మనం తొలగించుకుంటూ మన మైండ్ వరకు తీసుకొస్తూ ఉన్నాం అన్నమాట. ఆ మైండ్ వరకు తీసుకురావడం అనేసంటే మైండ్ ఫిల్టరేషన్ అవుతది. మన మైండ్ అండ్ ఇంటలెక్చువల్ మైండ్ ఆ 2 కూడా కలిసి మనకి ఈ లైట్ ఏదైతే గైడెన్స్ అనేది ఇస్తుందో, ఆ లైట్ ఇచ్చే గైడెన్స్ అంతా మళ్ళీ మనకి థాట్ రూపంలోనే వస్తుంది. ఈ మైండ్ అనేది మంచిది కాదు అనేం కాదు కదా! ఈ మైండ్ అనే దాని నుంచి ఆ థాట్ రూపంలోనే మనకి కావాల్సిన గైడెన్స్ అనే దాన్ని కూడా మనం తీసుకుంటాం అన్నమాట. ఈ 2 వెలుతురులు కలిసి ఏకమైనప్పుడు ఆ వెలుగు ఎక్కువై ఏక ఏక బిందు స్వరూప మాత్రంగా అప్పటిదాకా ఉంటున్న చైతన్య బిందువు ఓ 2 పరిధుల వెలుగు అయిపోతుంది. మొదటి పరిధి అనుభవం, జ్ఞానం, కాంతి. మరో పరిధి ఆత్మకాంతి ప్రకాశం. చూడండి. మొదటి పరిధేంటి? అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం అని చెప్తున్నారు. మొదటి పరిధేంటి? అనుభవం. మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. మెడిటేషన్ చేసి ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. అలానే జ్ఞానం తీసుకుంటాం. ఆ జ్ఞానం తీసుకుంటూ ఆ కాంతిలో ఇంకా ఇంకా డీటెయిల్డ్‌గా డీప్‌గా వెళ్ళగలుగుతాం అన్నమాట. అలానే మన ఆత్మ, నేను ఆత్మని అన్న విషయాన్ని, ఆ లైట్ ఇంకా డీటెయిల్డ్‌గా తెలుసుకోవడానికి కావాల్సిన స్టెప్స్ అన్నీ కూడా మనం వేస్తూ ఉంటాం అన్నమాట. చైతన్యం వివేకం కోసం వెతుకుతున్నప్పుడు అది దాన్ని ఆత్మకాంతి ప్రకాశం లోనే కనుగొంటోంది. కేంద్రీకంలో ఉంటున్న సౌర దేవత ప్రకాశమే వెలిగి, మనోతల గోళం మధ్యలో ఉంటున్న కాంతి గోళాన్ని వెలిగిస్తూ ఉంటోంది. ఆ మనోతర గోళంలో ప్రకాశిస్తున్న వెలుగే మన చైతన్యం. అంటే మన లోపల చాలా డీటెయిల్డ్‌గా ఏదైతే ఉందో అక్కడ ఉన్న వెలుగే మనము అని జెప్తున్నారు. ఆ మనోతల గోళంలో ప్రకాశిస్తున్న వెలుగే మన చైతన్యం. మానవాత్మ తన కాంతి ప్రకాశాన్ని మనో నాల్గవ తలం
మీదికి చేసుకున్నప్పుడు ఆ 2 వెలుగులు కలిసిపోతాయి. అంటే మన లోపల ఈ మైండ్ రిలేటెడ్‌గా ఉన్నది, ఆ లోపల మన లోపలున్న ఆ కాంతి 2 కూడా కలిసిపోయి ఇంకా ఇంకా, ఇంకా ఇంకా డీటెయిల్డ్‌గా మన సాధన, మన స్పిరిచ్యువల్ జర్నీ అన్న దీంట్లోకి ఇంకా ఇంకా డీటెయిల్డ్‌గా వెళ్ళగలుగుతాం అన్నమాట. మనోగోళ మహాకేంద్రంలో స్థితుడై ఉంటున్న మానవాత్మ స్వయంగా తానే వెలుగుతూ మనోగోళ 4 తలంలో చూడండి. మనోగోళ మహాకేంద్రంలో స్థితుడై ఉంటున్న మానవాత్మ అంటే ఇప్పటి వరకు పడుకుంది గదా! ఆ ఆత్మ లేచి స్వయంగా వెలుగుతూ అంటే మనం ఆ లేయర్స్ అన్నీ తొలగించాం గదా! ఆ లేయర్స్ అన్నీ తొలగించినప్పుడు మన ఆ మన మనో ఆత్మ ఏదైతే ఉందో అది నిద్రపోతూ ఉన్నది అనేసన్నారు కదా! ఆ మానవాత్మ అనేది అది వెలిగి ఆ 2 థింగ్స్ ఏవైతే ఉన్నాయో 4 తలాల్లోని ఆ 2 మన మైండ్ రిలేటెడ్‌గా, మన ఆత్మ రిలేటెడ్‌గా 2 ఏవైతే కలిసి మనకి ఇంకా ఇంకా హయ్యర్ రెల్మ్స్ అన్న దీంట్లోకి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. ఇందువల్లే మానవ చైతన్యం సగం మానవ, సగం దైవ చైతన్య మిశ్రమం అని చెప్పబడుతూ ఉంటుంది. మీరు ఓ ప్రశ్న అడిగితే సమాధానం వస్తుంది. సమాధానం సౌరదేవత నుంచి, ప్రశ్న మానవాత్మ నుండి వస్తాయి. చూడండి. అంటే మన మైండ్ అన్న దీంట్లో తీసుకుందాం. మన మైండ్ నుంచి ఒక క్వెషన్ అనేది క్రియేట్ అవుతుంది. దాని ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? సౌర దేవత అంటే మన ఇన్నర్ సెల్ఫ్‌లో ఉన్న ఆ లైట్ అన్న దాని నుంచి మనకి ఆ ఆన్సర్ అనేది మన దగ్గరికొస్తుందన్నమాట. సమాధానం సిద్ధంగా ఉన్నప్పుడు అదే ఓ ప్రశ్నను ఆహ్వానించడం వల్ల సౌరదేవత మీకు సమాధానాన్ని ఇస్తాడు. అంటే మనకి సమాధానమే ముందు రెడీ అవుతుందంట. దాని తర్వాతే ప్రశ్న క్రియేట్ అవుతుందట. అంటే మనం ఏమి నేర్చుకోవాలో, దేన్ని, దేన్ని ఆ క్షణంలో నేర్చుకోవాలో, దేన్ని ఆ క్షణంలో తెలుసుకోవాలో, అటువంటి థింగ్స్ అన్నీ గూడా మనం ముందు అంటే ఈ లోపలున్న సౌర దేవత హూమెవర్ ఇట్ ఈస్ ఆ గైడెన్స్ అనేది ఏదైతే ఇస్తుందో, ఆళ్ళు తను ముందు డిసైడ్ అయిన తర్వాత మనం ఆ పాత్ అన్న దాంట్లోని అవన్నీ కూడా ఆ గైడెన్స్ అన్న దీంట్లో వెళ్తాం. వెళ్ళినప్పుడు మనకొక క్వెషన్స్ క్రియేట్ అవ్వడం గాని, దానికి సంబంధించిన ఆన్సర్స్ రావడం గాని మనకి జరుగుతాయి. సో, ఎప్పుడు కూడా ఆహ్, మనకి కొన్ని క్వెషన్స్ ఉంటాయి గదా! నేనెందుకు పుట్టాను? నేను ఈ పేరెంట్స్‌కే ఎందుకు పుట్టాను? ఇతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాను? అటువంటి థింగ్స్ అన్నీ కూడా మనం దీస్ ఆర్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నమాట. వీటి వల్ల మనం ఇంకొక స్టెప్ అనేది ముందుకెళ్తాం. చాలా, చాలా ముందుకు తీసుకెళ్తది. ఈ ఈ అనలైజేషన్ ఈ దీంట్లో మనం తెలుసుకోవడం అనేది చేసినప్పుడు చాలా, చాలా ముందుకెళ్ళగలుగుతాం అన్నమాట. ముందుకెళ్తాం గూడా. హ్మ్. సో, అందుకని ఈ క్వెషన్స్ మనం ఎప్పుడు తెలుసుకోవాలో అప్పుడే తెలుసుకుంటాం. అలానే కొంతమందికి మనం మెడిటేషన్ అనేది కూడా చాలా చెప్తూ ఉంటాం అన్నమాట. వీళ్ళు రావాలి మెడిటేషన్‌లోకి, మెడిటేషన్ చేయాలి ఇది అది అని. కానీ వాళ్ళకంటూ ఒక టైమ్ ఉంటుంది. ఆ టైంలోనే వస్తారు. ఆ టైంలోనే వాళ్ళలోని ఆ క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పటి వరకు మేబీ ప్రీవియస్ జన్మలో ఉన్న ఆ ఎనర్జీ అనేది వాళ్ళు దాంతో వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారో, సంథింగ్ అలా ఏదో ఉండుండొచ్చు అని నేనెప్పుడో అనుకుంటాననమాట. ఎందుకంటే, అప్పటి వరకు కొంత పార్ట్ ఆఫ్ థింగ్స్ వాటెవర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనో, ఆ పెయిన్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనో, లేదంటే ఇంకొక విధంగా లైఫ్‌ని చూడాలనో, అవన్నీ డిసైడ్ చేసుకున్న తర్వాతే మనం ఈ పాత్ అన్న దానికి మనం టచ్ అవ్వగలుగుతాం అనమాట. సో, దట్ ఈస్ వాట్ ఈస్ మై అండర్‌స్టాండింగ్ రిలేటెడ్ టు థట్. ఇంకెవరైనా ఏమైనా యాడ్ చేస్తారన్నా చెయ్యొచ్చు. ఆహ్, వెరీ వెల్కమ్. హ్మ్. ఓకే. క్రమేపీ సౌరదేవత కాంతి వెనుకకు మళ్ళిపోతోంది. అప్పుడు మీ మానసిక తలంలో పూర్తిగా మీ సొంత మానవ చైతన్యమే నిండి ఉంటుంది. పూర్తిగా నింపబడినప్పుడు మీ మనోతలమే స్వయం ప్రకాశ శక్తిని పొంది అంటే ఎప్పుడైతే
ఈ ఇండివిజువల్ గా మనం డీల్ చేసుకోగలము అన్న దీంట్లో ఉన్నప్పుడు ఈ రెండు కూడా ఒకటే అయిపోతాయి అని అంటుంది. మరి మీరు అప్పుడు నీ కాంతి విరజిమ్మని అన్న క్రీస్తు మాటను మళ్ళీ సృష్టిస్తారు. అంటే మన లోపల ఏదైతే ఉందో ఆ లైట్ అనేది ఆ మనమే, అంటే మనకి ఎవరు హెల్ప్ అవసరం లేదు అని అనట్లేదు. బట్ మనల్ని మనం అనలైజ్ చేసుకోవడానికి, మనల్ని మనం ఒక పాత్ అన్న దీంట్లోకి మోటివేట్ చేసుకోవడానికి, ఆ సరౌండింగ్స్ అబ్జర్వ్ చేయటానికి, మన ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడానికి, అవన్నిటికీ కూడా తగ్గ విధంగా మనం తయారవుతాము అని చెప్తున్నారు అనమాట. నాలుగో దీక్షలో మాన మాన సారీ మానస తలం మానవాత్మ కాంతితో పూర్తిగా నిండినప్పుడు సౌర దేవత ప్రభావం పూర్తిగా ఆగిపోతుంది. ఓకే. మొదట్లో సర్వస్వము మీకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ అంతా ఎంతో మ మసక మసకగానే కనిపిస్తూ ఉంటుంది. తరువాత క్రమక్రమంగా మీ చైతన్య కాంతి ప్రబలుతూ సర్వస్వము ప్రకాశం ప్రకాశితమవుతోంది. సో, ఎప్పుడైతే మనం అంత డీటెయిల్‌గా మనతో మనం ఏకమయ్యి మన శరీరానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ, మన ఆత్మకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ, రెండిటికి కావలసిన ఆహ్, ఏదైతే ఆత్మకి ఏం కావాలి? జ్ఞానం ఆత్మకు సంబంధించింది. మన ఈ శరీరాన్ని ఇక్కడికి తీసుకొచ్చాం కాబట్టి దాన్ని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి ఆ శరీరంతో ఆ డీపర్ కనెక్టివిటీ, ఆ శరీరం మనకేం చెప్పాలన్నా, మనం ఆ శరీరానికి ఏం చెప్పాలన్నా, మనం వెంటనే మనం పక్క వాళ్ళతో ఎలా మాట్లాడతామో అంత మంచిగా మాట్లాడగలిగేంత ఆహ్, కనెక్టివిటీ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మనకి అదర్ మాస్టర్స్ అనుకోవచ్చు. లేదంటే ఒక గైడ్ అన్న దీంట్లో ఇప్పటి వరకు యాక్ట్ చేసింది మేబీ సౌర దేవత అని ఇక్కడ పిలుస్తున్నారు. సో, ఆ గైడ్ అనేది ఎవరైతే ఉన్నారో ఆహ్, వాళ్ళేంటంటే ఓకే. వీళ్ళు హ్యాండిల్ చేయగలరు అన్న ఇది వచ్చిన తర్వాత మనల్ని వదిలి పక్కకు వెళ్తారు. అలానే గాని మనల్ని పూర్తిగా వదిలి వెళ్ళిపోతారు అనుకోవద్దు మనం. మనల్ని వదిలి జస్ట్ పక్కకు వెళ్తారు. ఎందుకు అనేసంటే మన మీద ఆ నమ్మకం అనేది క్రియేట్ అయిన తర్వాతనే వెళ్తారు. మనం దాన్ని డీల్ చేసుకోగలం. మనం వెళ్ళగలం ఆ రౌట్ అన్న దీంట్లోని. ఆహ్, ఈ అంటే డీవియేట్ అవ్వము అన్న విషయాలు కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఆహ్, డీవియేషన్ అన్న దానికన్నా ఆహ్, మనం అంటే మంచిగా తెలుసుకోగలం. ఎవ్రీథింగ్ బాగా తెలుసుకోగలం. ఆహ్, ఇంకా అంటే అంటే ఎలా అంటే ఎక్కడో లేదు. నాలోనే అంతా ఉంది అన్న విషయాన్ని తెలుసుకోవడం అన్నమాట. నాలోనే ఉంది అంతా అన్న విషయం తెలుసుకున్నప్పుడు, ఆ దేవుడు ప్రత్యేకించి మనకు గైడెన్స్ అనేది ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే, ఆ దేవుడు అన్న ఇది కూడా మన లోపలే ఉంది కాబట్టి. ఆ చైతన్యం అంతా మన లోపలుంది. ఎక్కడో మనం వెతుక్కోనవసరం లేదు. మన శరీరంలోనే ఒక ప్రపంచం అనేది ఉంది. ఆ ప్రపంచానికి మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఇదవుతామో, ఆ లోపల ఆత్మ అనే దానికి ఆటోమేటిక్‌గా అన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. అంటే ఇదంతా ఒక ఫేజ్ బై ఫేజ్ అన్న దీంట్లో జరుగుతూ ఉంటుందనమాట. దీనికి నేను ఆహ్, అల్స్ నేనొక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశా. ఏంటంటే ఆహ్, గురూస్‌తో జర్నీ అని చెప్పి. 'జర్నీ విత్ గురూస్' అని ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశా. సో, దాంట్లోని ఈ ఈ ఈ ఈ టైంలో ఈ ఈ పార్ట్ ఆఫ్ దీనికి నాకు అది రిలేట్ అవుతుంది అని అనిపించింది. నా నాకు ఇనీషియల్ స్టేజ్ నుంచి ఎవరెవరైతే ఇచ్చేసారో, హౌ ఐ యూజ్డ్ టు డిపెండ్ ఆన్ సంథింగ్, హౌ ఐ కేమ్ ఔట్. ఇప్పుడు లోపల అనేది ఎలా చూసుకుంటున్నాం? ఎలా చూసే విధంగా, అర్థం చేసే విధంగా ఆ కాంటెంట్ అనేది నా దగ్గరకొచ్చింది అన్న విషయాలన్నీ కూడా ఆహ్, ఆ దాంట్లో షేర్ చేసాం. ఐ థింక్ 'మెడిటేషన్ ఎవ్రీవేర్' ఛానెల్‌లోని అప్‌లోడ్ చేసి ఉందనుకుంటా. మీకెవరికైనా వి అంటే
వినాలి అని అనిపిస్తే ప్లీజ్ వినండి. ఆహ్, ఎప్పుడు కూడా ప్రతి దానికి కూడా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో, మనం వాటిని బాగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఆహ్, సౌర దేవత నాకు ఇక్కడ ఏ పని మిగలలేదు అని చెప్పుకుంటుంది. ఆ ఆచార్యుడు వెళ్ళిపోతాడు. అంటే గురువు. చూసారా? ఇక్కడెవరు? ఆ గురువన్నమాట. ఎందుకంటే శిష్యుడు ఆ పనికి సంసిద్ధుడు అయిపోయి ఉం ఉంటున్నాడు కాబట్టి. అంటే తను హ్యాండిల్ చేయగలడు కాబట్టి అన్నది. ఈ స్థాయి ఏ పేరుతో చెప్పుకోబడుతూ ఉంటుందో, ఆ పేరుని చెప్పకపోయినా మరేం పర్వాలేదు. ఈ స్థాయి గురించి ఎంత వివరించి, వర్ణించినప్పటికీ మనం ఆ స్థాయిని స్వం సొంతంగా అనుభవించి ఉంటే తప్ప ఏ మాత్రము అర్థం కాదు. సో, మనం వాటిని అనుభవించాలి. మనం స్వయంగా అనుభవించి తీరాలన్నమాట. అందుకే మెడిటేషన్ అనేది చేసినప్పుడు అందరూ ఎక్స్‌పీరియన్సెస్ వింటారు. కానీ వాళ్ళు మెడిటేషన్ చేసి ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడే వాళ్ళకి ఏదైతే అనుభవం కలుగుతుందో అది వాళ్ళకి పర్మనెంట్ థింగ్. అది వాళ్ళని డ్రైవ్ చేస్తది ముందుకు వెళ్ళటానికి. హ్మ్. చైతన్యం జ్ఞానం కాదు. మనం ఎన్నో కోట్ల విషయాలను గురించి తెలుసుకున్నప్పటికీ మన చైతన్యం అతి తక్కువగానే ఉంటుంది. ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పటికీ. అంటే మనం చాలా బుక్స్ చదవచ్చు. చాలా స్పీచెస్ వినొచ్చు. ఎన్నో విషయాలు మనకు తెలుసు. కానీ అది ఈ చైతన్యం అనేది కాదనమాట. ఈ చైతన్యం అనేది డిఫరెంట్. అలానే జ్ఞానం అంటే విజ్డమ్ కదా! జ్ఞానం అనేది కూడా ఏంటంటే మనం ఎన్నో చదివి ఎన్నో ఇచ్చేసినా అది ఒక ఇన్ఫర్మేషనే అన్నమాట. ఎప్పుడైతే మనం మనకు అవసరం వచ్చినప్పుడు అది మనకి గుర్తొచ్చి మనం ఆచరణలో పెడతామో అప్పుడది ఒక జ్ఞానంగా తయారవుతుంది. ఒక విజ్డమ్ అన్న విధంగా తయారవుతుంది. ఎందువల్ల అలా తయారవుతుంది అంటే, దాని మీద మనకి పట్టుంటుందనమాట. ఇంకా బ్యాక్‌కి వెళ్ళము అన్న కైండ్ ఆఫ్ పట్టనేది దాని మీద ఉంటుంది. ఎందుకు? మనం స్వయంగా అనుభవించాం కాబట్టి. దాన్ని స్వయంగా అనుభవించి నేర్చుకున్నాం కాబట్టి దాని నుండి. సో, ఏమిటి మానవాత్మ అంటే? మానవాత్మ అంటే మీరే. స్వయంగా సాక్షాత్తుగా నెమ్మదిగా ఎదుగుతున్న మీరే. భౌతిక తలంలో మీరు బయలుదేరినప్పుడు మీరంటారు శరీరమే నేను అనుకుంటూ ఆ తర్వాత భౌతికంగా, అనుభూతికంగా తయారవుతారు. తరువాత మీరు మానసికంగా తయారవుతారు. అప్పుడు మీకు హేతువాదము, తర్కము ఉంటాయి. క్రమక్రమంగా ఎప్పుడు, ఎక్కడ చైతన్యం మించబడి ఎరుక ఆరంభమవుతుందో, ఆ ఆత్మ ఆ ఆత్మవాదన స్థాయిలోకి మీరు ప్రవేశించి చేరుకుంటారు. చూడండి ఈ టాపిక్ చాలా బావుంది. మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను. ఏమిటి మానవాత్మ అంటే? మానవాత్మ అంటే ఏంటి అని అడుగుతున్నారు. మానవాత్మ అంటే మనమే. స్వయంగా సాక్షాత్తుగా నెమ్మదిగా ఎదుగుతున్న మీరే. మనం నెమ్మదిగా ఎదుగుతూ ఉన్నామనమాట దీంట్లోని. ఓకే. ఇది ఎలా ఎదుగుతూ ఉన్నాం? సాధన చేస్తూ, మనం మన జ్ఞానాన్ని తీసుకుంటూ, దాన్ని ఆచరిస్తూ, మెల్లమెల్లగా ఎదుగుతూ ఉన్నామనమాట. అలానే మన ఫిజికల్ వరల్డ్ అన్న దీంట్లో కూడా ఏజ్ వైస్‌గా మన అండర్‌స్టాండింగ్ అనేది చాలా, చాలా, చాలా మారుతూ వస్తుంది. రైట్? సో, అలానే ఇక్కడ కూడా మనం అలానే ఎదుగుతూ ఉంటామనమాట. ఆహ్, ఎప్పుడు ఏమంటారు? మనకి తెలియనంత వరకు కూడా నేను శరీరాన్ని అనే అనుకుంటూ ఉంటాం అన్నమాట. తరువాత మనకెప్పుడైతే ఆ అండర్‌స్టాండింగ్ మారుతుందో, ఆ అండర్‌స్టాండింగ్ ఇంకొక విధంగా అనుభూతిలోకొస్తుందో, అప్పుడు మనం ఏమంటాం? నేను ఆత్మని అన్న విషయాన్ని తెలుసుకోవడానికి, అది చెవిన పడిన తర్వాత అదేంటి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామనమాట.
తరువాత మీరు మానసికంగా తయారవుతారు. మానసికంగా అంటే మెంటల్‌గా కూడా మనం బాగా తయారవుతాము. ఎట్ ది సేమ్ టైమ్ మెంటల్‌గా తయారవ్వడం అనేసంటే ఇక్కడ మనకి ఈ సొసైటీ క్రియేట్ చేసిన మైండ్ అనేది. అంటే అందరి అండర్‌స్టాండింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో ఉంటున్నప్పుడు వాళ్ళకి క్రియేట్ అయిన అండర్‌స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా సొసైటీ క్రియేటెడ్ మైండ్ అనే విధంగా వస్తుందన్నమాట. అంటే మన పేరెంట్స్ కూడా అక్కడ సొసైటీ క్రియేటెడ్ మైండ్ అనే చెప్పుకోవాలి. ఓకే. వాళ్ళని చూసి నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. అలాగా మన మెంటల్ మానసిక ఆహ్, అంటే మానసికంగా మనం అలా తయారవుతామనమాట. దాంట్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, కొన్ని స్టబర్న్‌గా ఉండొచ్చు. అవన్నీ కూడా ఉంటాయి మనం. దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఈ అవేర్‌నెస్ అనేది స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే అవేర్‌నెస్ అనేది స్టార్ట్ అవుతుందో ఆహ్, ఆ స్థాయిలో మనం మెల్లమెల్లగా ఇవేదైతే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నామో నేను శరీరాన్నే, నేను ఇదే అన్న విషయాన్ని ఏదైతే క్రియేట్ చేసుకున్నామో, వాటన్నిటి నుంచి కూడా మనం మెల్లమెల్లగా బయటకొచ్చి, ఈ చైతన్యం అంటే ఈ కాన్షియస్‌నెస్ ఈ సాధన చేయటం వల్ల కానీ, లేదంటే మన ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్ అండర్‌స్టాండింగ్స్ కావచ్చు. అన్ని విధాలుగా కూడా మనం ఆ చైతన్యం అనే దాన్ని పెంచుకుంటూ వెళ్తామనమాట. ఆ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. మన అండర్‌స్టాండింగ్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. మన ఎమోషన్స్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా చేసుకోగలుగుతాం. అవన్నీ కూడా దీంట్లోని భాగము. ఆ చేంజెస్ అనేవన్నీ కూడా మనం చూస్తూ ఉంటామనమాట. ఎరుకతో ఉండటం చైతన్యంతో ఉండటం కాదు. అగైన్ మళ్ళీ ఇక్కడ న్యూ థింగ్ చెప్తున్నారు. ఎరుకుతో ఉండడం చైతన్యంతో ఉండడం కాదట. చైతన్యంతో మీకు తర్కము, నిర్ధారణ, ప్రేరణ, హేతువాదాలు ఉంటాయి. చైతన్యంలో అంటే క్యూరియాసిటీ ఉంటుంది మనకి. ఇది ఏంటి అన్న విషయం పదే పదే తెలుసుకోవాలి అన్న ఆలోచన అనేది క్రియేట్ అవుతుంది. ఎక్స్‌పెరిమెంటల్‌గా ఉంటాము. అవన్నీ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం కాన్షియస్‌నెస్‌లో ఉన్నట్టు లెక్క. ఆ చైతన్యంలో ఉన్నట్టు లెక్క. ఎరుకలో మీకు భూత, వర్తమాన, భవిష్యత్తులు ఉంటాయి. చూసారా? మనకి ముందు ఫస్ట్ స్టెప్ ఎరుకతో ఉండడం, అవేర్‌నెస్‌తో ఉండడం అనేది. అవేర్‌నెస్‌లో ఉన్నప్పుడు మనం భూత, భవిష్య, వర్తమానాలు అన్న విషయాలు పిక్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. దెన్ లేటర్ ఆన్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లో ఉండడం అనేది ఆ చైతన్య అనేది కూడా అవ్వచ్చు. ఓకే. అలా ఉందో లేదో చూద్దాం ఒకసారి. సరసం గురించి మీకు తెలిసి ఉంటుంది. ఓకే. అంటే అన్నీ మనకి మంచిగా తెలిసుంటాయంట. మీరు ఓ కాంతి స్ఫులింగంగా ఉంటున్నారు. స్ఫులింగం. మీరు తప్పకుండా నేర్చుకొని తీరాల్సిన విషయం మీరు ఎలా కనిపిస్తున్నారో, ఏ విధంగా మీరు ఉంటున్నట్లు కనిపిస్తుందో, అది మీకు కాదన్న విషయాన్ని మీకు కనిపిస్తుందన్ కనిపిస్తున్నదంతా ఓ పై తొడుగు మాత్రమే. పై పెంకు మాత్రమే. మరి ఆ పై తొడుగు, ఆ పై పెంకు తప్పకుండా నాశనం అయిపోయి తీరుతుంది. ఏవైతే మనం లేయర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ ఉన్నామో, ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ అండర్‌స్టాండింగ్‌లో అంటే ఇలా మాట్లాడుకుందాం. ఇనీషియల్‌గా మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమందికి గాడ్స్‌తో చాలా కనెక్టివిటీ రావచ్చు. వాళ్ళ వాళ్ళ అవేర్‌నెస్ పెరుగుతూ, వాళ్ళ అండర్‌స్టాండింగ్ పెరుగుతూ ఉన్నప్పుడు, ఆ గాడ్ కాన్షియస్‌నెస్ కన్నా ఇంకా కొద్దిగా బియాండ్ ఎళ్తారు. ఇంకా ఏదో ఉంది. అదే కాదు. ఆ గాడ్‌ని నేను తెలుసుకున్నాను. నా ఎనర్జీ అనే దాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఇంకా ఏముంది? ఇంకా ఏం తెలుసుకోవాలి? అన్న దీంట్లో అంచెలంచెలుగా మనం పైకి పైకి వెళ్తూ ఉంటామనమాట. ఆహ్, ఆహ్, ఆ లేయర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఇక్కడ పెంకులు అనేవైతే చెప్తున్నారో వాటన్నిటిని కూడా తొలగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామనమాట. మీ చుట్టూ మరికొన్ని తొడుగులు కూడా ఉన్నాయి. ఓ అనుభూతిక తొడుగు. అంటే ఎప్పుడో ఒక ఎక్స్‌పీరియన్స్ రావాలి అనేసి అనుకుంటాం. మనం చాలా మంది మెడిటేషన్ చేసినప్పుడు ఏవేవో ఎక్స్‌పీరియన్స్ చెప్పినప్పుడు కొంతమందికి రాలేనప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. నేను సరిగ్గా చేయట్లేదేమో! నాకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ రావట్లేదు అది ఇది అని. బట్ అలా రావట్లేదు, అలా చేయట్లేదు అనేసంటే మేబీ ఈ జన్మలోనో అంటే ప్రీవియస్ జన్మలో
మీకు ఏదైతే ఆ లేయర్ అనేది ఉందో దాన్ని మీరు ఫినిష్ చేసుకొని ఉండొచ్చు కదా. ఆ విధంగా కూడా అవ్వి ఉండొచ్చు. సో, అందుకని ఎప్పుడు కూడా ఎక్స్‌పీరియన్స్ వచ్చినా, ఎక్స్‌పీరియన్స్ రాకపోయినా మనం దాన్ని ఫీల్ అవ్వటానికి లేదు. మీకు సహజ అవబోధ తొడుగు ప్రాప్తిస్తుంది. మొత్తంగా మీకు 7 తొడుగులు, 7 శరీరాలు ఉంటున్నాయి. అవన్నీ ఓ తొడుగు కన్నా మరొక తొడుగు మరింత శ్రేష్టంగా ఉంటున్నాయి. ఆత్మలున్నాయి 7 శరీరాలున్నాయి గదా! మనం చెప్పుకుంటూ ఉంటాము. ఆహ్, ష్ మన ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, కాజల్ బాడీ, సూప్రా కాజల్ బాడీ అలా డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ బాడీస్ ఉన్నాయన్నమాట. లాస్ట్‌ది నిర్వాణిక్ బాడీ. దట్ ఈస్ ఎన్‌లైటన్‌మెంట్ ఆ బాడీ అన్నమాట. సో, మనం ఆ లేయర్స్ అన్నిటిని టచ్ చేసుకుంటూ, వాటన్నిటిని రిఫ్రెష్ చేసుకుంటూ, క్లెన్స్ చేసుకుంటూ, ఆ నిర్వాణిక్ బాడీ అనే దగ్గరికి వెళ్ళటానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం అన్నమాట. కానీ మీరు ఆ 7 శరీరాల్లో ఏది కారు. చూసారా? ఆ నిర్వాణిక్ బాడీ దగ్గరికెళ్ళినా సరే, అది ఆ 7 శరీరాల్లో కూడా మనం ఏది కాదట. ఎందుకు? ఎవ్రీ టైమ్ ఇట్ చేంజెస్ మళ్ళీ. చైతన్యాన్ని ఎన్నో సోపానాలు లేదా దశలు ఉన్నాయి. చైతన్యానికి ఎన్నో దశలనేవి ఉన్నాయంట. మొదటి దశలో మీరు 5 విషయాలలో ఐక్యమైపోయి ఉంటారు. ఓకే. అవేంటో చూద్దాం. ఇంట్రెస్టింగ్‌గా ఉంది టాపిక్. శరీరం, పునరా పునరుత్పత్తి. ఓకే. మీరు పునరుత్పత్తి కోసం మైదానం, ఆహారం, దుస్తులు, ఆశ్రయం. అంటే ఇల్లు. అంటే ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్‌గా ఎక్కువగా ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్‌గా ఉంటామనమాట. అంటే మనం అంటే శరీరం అనేది ఉంటది. అలానే మన ఈ బాడీ అనేది ఐ మీన్ పునరుత్పత్తి అంటే ఈ రిప్రొడక్షన్ సిస్టమ్ లైక్ పిల్లలు ఇవన్నీ వస్తాయి. అలానే బట్టలు, మనం ఆహారం అనేది మనకు కావాలి. అలానే ఉండడానికి ఇల్లు అనేది కూడా కావాలి. రోటీ, కపడా, మకాన్ అండ్ రిప్రొడక్షన్. ఓకే. ఈ విషయాల్లోనే మునిగిపోయి ఉంటున్న మనుషులందరూ ఎదిగి ఉన్న బాలలు. అంటే ఈ సోల్స్‌లో కూడా సోల్ ఇవల్యూషన్ అన్న దీంట్లో కూడా ఉంటది కదా! బేబీ సోల్, ఇన్‌ఫాంట్ సోల్ అలా డిఫరెంట్ దీంట్లో. సో, ఇక్కడ ఎదిగి ఉన్న బాలలు అని చెప్తున్నారనమాట. అప్పుడప్పుడు వాళ్ళు ఎప్పటికీ ఎదగకుండానే ఉంటారు. అంటే దే ఆర్ వెరీ మచ్ అటాచ్డ్ విత్ అంటే ఈ ఫిజికల్ వరల్డ్ అన్న దీనికి చాలా చాలా అటాచ్ అయ్యి ఉండడం వల్ల ఆళ్ళెప్పుడు కూడా కొన్ని సార్లు ఎదగకుండా అక్కడే ఉండిపోతారనమాట. వాళ్ళకి 95 ఏళ్ళు వయసు వృద్ధాప్యం వచ్చి వైజ్ఞానికులలో, మహా పూజారులో, వేదాంతంలో అయిపోయి ఉంటున్నా, ఇంకా చిన్న పిల్లల్లాగానే ఉంటారనమాట. అంటే కొన్ని విషయాల్లో బాగా స్టబర్న్‌గా ఉండడం, యాక్సెప్టెన్స్ అవన్నీ అనే దీంట్లోనే కొద్దిగా ల్యాకింగ్‌గా ఉండి ఉండొచ్చు వాళ్ళు. అటువంటి మనుషులే వాళ్ళ జీవితాలలో కర్రసాముని పోగు చేసుకోవడం ఎలా అన్న విషయాన్ని సోదాహరణంగా నిరూపిస్తూ ఉంటారు. అంటే ఆహ్, కర్రసాము. ఓకే. నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు. ముందుకెళ్తున్నప్పుడు చూద్దాము. ఈ ప్రకారమే సర్వసామాన్యంగా మానవ చైతన్యమంతా ఉంటోంది. మనుషులకు ఎంతో జ్ఞానం, పట్టాలు, సమాచారం, విశేషాలు ఉంటాయి. కానీ వాళ్ళ చైతన్యం మాత్రం ఏమాత్రము పండి ఉండదు. ఓకే. అంటే ఈ ఈ దీంట్లో ఉన్న వాళ్ళందరికీ చాలా డిఫరెంట్ విషయాల్లో జ్ఞానం అవన్నీ ఇదవుతూ ఉంటాయి గానీ, ఈ చైతన్యం అంటే ఏంటి? దానికి సంబంధించిన అవగాహన అనేది వాళ్ళలో ఎటువంటి విధంగాని కూడా ఉండదనమాట. వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇష్టపడరనమాట. ఓకే. ఆహ్, యాహ్! చైతన్యం కోసం విస్తృతమైందంటే, ఓ మనిషికి ఫలితాల గురించిన ఎరుక తయారైపోతుంది. ఇ ఇదే చైతన్యంలో రెండో దశ. అంటే వాళ్ళకొచ్చే ఫలితాలలో ఎరుకు తయారవుతుంది. అంటే మనం చేసే యాక్షన్‌లో
చాలా అవేర్‌నెస్ అనేది పెంచుకొని ఉంటామనమాట. ఇదే చైతన్యంలో రెండో దశ ఆ మనిషి ఇదే చైతన్యంలో రెండో దశ. ఆ మనిషి కేవలం ఫలితాలను మాత్రమే పట్టించుకుంటాడు. ఓకే. కానీ ఆ ఫలితాలకు మూలాలైన కారణాలు ఆ మనిషికి ఏమాత్రమూ అవసరం లేదు. ఓకే. ఎక్కడి నుంచి ఆ రూట్స్ నుంచి ఎలా వస్తున్నాయి, ఏంటి అన్నవి ఏమీ అవసరం లేదు. కానీ ఒక యాక్షన్ చేస్తారు. దానికి సంబంధించిన ఫలితం అనేదొస్తుంది. దాని మీదే వాళ్ళ ఫోకస్ ఎప్పుడూ ఉంటుందనమాట. ఎయిదర్ దట్ కుడ్ బి పాజిటివ్ ఆర్ నెగెటివ్. ఓకే. ఆ మనిషికి ఆపిల్ పళ్ళు కావాలి. కానీ ఆపిల్ పళ్ళు సృష్టిలోకి ఎలా వస్తాయి అని, అని మాత్రం ఆ మనిషి ఎప్పుడూ అడగడు. చూడండి. అంటే పై లేయరింగ్ అన్న దీంట్లో ఏవైతే ఉన్నాయో అవే మనం తీసుకోవాలనుకుంటాం గానీ, దాన్ని ఆహ్, హౌ ఇట్ గాట్ క్రియేటెడ్ అన్న విషయాలు దానికి అవసరం లేదనమాట. ఓకే. మీరు చిన్న పిల్లలను గమనిస్తూ ఉంటే, అతి నెమ్మదిగా ఈ దశలో నుండి వాళ్ళు ఎలా చరిస్తూ ఉంటారో కనిపిస్తుంది. ఉదాహరణకి పుట్టినప్పటి నుండి వాళ్ళకు 7 ఏళ్ల వయసు వచ్చేదాకా ఒక్కొక్క దశలో వాళ్ళు ఒక ఒక నెలో, 3 నెలలో, ఒక సంవత్సరం పాటో ఉంటారు. ఓకే. ఎవ్రీ టైమ్ వ వాళ్ళు చేంజెస్ అనేవి చేస్తూ ఉంటారు. అంటే నేను విన్న దాన్ని బట్టి ఏంటంటే ఎవ్రీ 7 ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్, వాళ్ళ స్థితి అనేది మారుతూ ఉంటుంది. వాళ్ళ అండర్‌స్టాండింగ్ గాని ఎవ్రీథింగ్ చేంజ్ అవుతూ ఉంటదనమాట. ఓకే. ఓ సంవత్సరం పాటు ఉంటారు. కానీ ప్రగాఢంగా మాత్రం కాకుండా, ఆ విధంగా కాకుండా వాళ్ళు ఒక దశలో 7 ఏళ్ళు మరో దశలో మరో 7 ఏళ్ళు ఉండే పద్ధతితో కూడా చరిస్తూ ఉండవచ్చు. అంటే 7 ఇయర్స్ అదే పద్ధతిని మెయింటైన్ చేస్తూ ఉంటారట. కారణాల గురించిన ఎరుక ప్రారంభమైనప్పుడు ఆ మనిషి మూడవ దశలోకి ఉత్తీర్ణుడై ఉంటారు. అంటే ఆ మూలం నుంచి అదెలా వచ్చింది? ఏంటి? అన్న విషయాలు తెలుసుకోవడం అన్నది ఎప్పుడైతే ఆ క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుందో వాళ్ళు మూడవ దశలో ఉంటారట. ముందు ఆ మనిషికి ఫలితాలు కనిపిస్తాయి. తర్వాత ఆ మనిషికి వాటి కారణాల గురించిన ఎరుక ఏర్పడుతుంది. ఎలా వచ్చింది? ఇదెలా ప్రొడ్యూస్ అయింది? ఒక మేనిఫెస్టేషన్ అంటే ఆ మేనిఫెస్టేషన్ తాలూకా మూలం ఏంటి? అన్ని విషయాలు తెలుసుకోగలుగుతామనమాట. ఆ కారణాలు భౌతికమైనవి కావచ్చు. అనుభూతికమైనవి కావచ్చు. అంటే ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్ కావచ్చు. మన ఆహ్, ఇటువంటి అంటే స్పిరిచ్యువల్ పాత్ అన్న దీంట్లో ఉండి మనం ఎక్స్‌పీరియన్స్ చేసిన విధంగా ఉన్నవి కూడా కావచ్చు. మానసికవ మానసికమైనవి కావచ్చు. ఒక మనిషి భౌతిక కారణాల నుండి బయలుదేరుతాడు. ఈ మోకాలి నొప్పి ఎందుకు ఉంటోంది? మోకాలితో నేనే గోడకి కొట్టాను కాబట్టి. ఎందుకు నా కడుపు పాడైపోయింది? అడ్డమైన తిండి మెక్కేశాను కాబట్టి. ఆ తరువాత ఆ మనిషి ప్రగాఢమైన కారణాల కోసం, అనుభూతిక కారణాల కోసం అన్వేషిస్తాడు. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? వాళ్ళు కోపంగా ఉన్నారు కాబట్టి. ఆ మనిషి ఎందుకు పాలిపోయి ఉన్నాడు? భయపడి వాడు ఎందుకిది చేశారు? ఆ విధంగా వాడు ఆలోచించాడు కాబట్టి, ఆ విధంగా వాడు ఊహించాడు కాబట్టి. జనం అంటే ప్రతి దానికి ఒక రీజనింగ్ అనేది అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటామనమాట. జనం ప్రస్తుతం కాస్త మేలుకొని ఉంటున్నారు. వాళ్ళు అప్పుడు కారణాల కోసం వెతుక్కుంటున్నారు. ఇది జాతి జాతీయ పరంగా సంభవిస్తున్న చైతన్య జాగృతి. వ్యక్తిపరంగా మీరు ఈ దశలోకి మేలుకుంటూ ఉంటే తప్పకుండా మీరు 5 ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు? ఎలా? ఎక్కడ? ఎప్పుడు? ఏమిటి? ఎందుకొచ్చింది ఇలాగా? ఈ ఎక్స్‌పీరియన్స్ ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఎక్కడి నుంచొచ్చింది?
ఎప్పుడొచ్చింది? అంటే ఇప్పుడే రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు? ఏమిటి? ఎక్కడ దేనివల్ల నేను ఆ ఎక్స్‌పీరియన్స్ అనే దాన్ని తీసుకుంటూ ఉన్నాను? అవన్నీ కూడా మనం ప్రశ్నలు వేసుకొని ఆ అనాలిసిస్ అనేది చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మన పనులు, మాటలు, ఆలోచనలు చైతన్యంతో 4వ దశలో ఉంటాము. 4వ దశలో ఈ మన పనులు, మన చేసే యాక్షన్స్ దగ్గర నుంచి, మాటల దగ్గర నుంచి, ఆలోచనల దగ్గర నుంచి అన్నీ కూడా కాన్షియస్‌నెస్‌తో కలిసి ఉంటామనమాట. ఆ చైతన్యంతో కలిసి 4గో దశలో ముందుకెళ్తాం. ఇది ఎంతో పురోగమించి ఉన్న దశ. అంటే మంచి ఒక స్టేజ్ అన్న దేంట్లో ఉన్న దశ అన్నమాట. కొంతమంది దరిద్రంగా కూర్చుని ఉంటూ మరి వారు అలా ఎందుకు కూర్చుంటున్నారు అని అడిగితే ఎందుకో చెప్పలేరు. తర్వాత ఎప్పటికీ వాళ్ళలాగే కూర్చుంటూనే ఉంటారు. మీరు ఏది ఎందుకు చేస్తున్నారో మీకే తెలియకుండా ఉంటే మీరు ఇప్పటికీ 4గో దశకి వచ్చి వచ్చి లేరనే అర్థం. అంటే అందుకే మనకెప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, ఏంటి అన్న విషయాలు చాలా క్లారిటీ అనేది ఉండాలి. ఎందుకు నాకిది కావాలి? ఎందుకిదొద్దు? ఇదొచ్చిన తర్వాత నేనేం చేస్తాను? ఇదొచ్చిన తర్వాత నేను అంటే నాకిచ్చే హ్యాపీనెస్ ఏంటి? నాకిచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటి? అన్న క్వెషన్స్ అన్నీ కూడా మనం వేసుకోవాలి. ఇది నాకెన్ని రోజుల్లో కావాలి? వచ్చిన వెంటనే నేను దీనికి అటాచ్ అయ్యి ఉండిపోతానా? ఇటువంటి క్వెషన్స్ అన్నీ కూడా మనం ఎప్పుడైతే వేసుకొని ఆహ్, ఆ పర్టిక్యులర్ ఆ విషయం కోసం మనం మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆహ్, ఇవంతా క్లారిటీ అనేది ఉన్నప్పుడు మనం చాలా క్లియర్‌గా మనం అనుకున్న దాన్ని కూడా సాధించగలుగుతాం అనమాట. ఓకే. ఆహ్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు క్వెషన్ చేసుకోవడం, అనలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా మీరు మీ చైతన్యంతో ఉంటే, ఆ చైతన్యంతోనే మీరు మీ వ్యక్తిత్వపు మత్తు మొత్తంతో మాట్లా మాట్లాడడం, సోది చెప్పి, ద్వేషించి, పోట్లాడడం, నడవడం, నాట్యం చేస్తాయని నాట్యం చేయనిస్తారట. అంటే ఆహ్, అన్ని యాక్షన్స్ చేస్తాము. కానీ విత్ లాట్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అండ్ అవేర్‌నెస్‌తోని. మీరు ఓ అయస్కాంతికతో పనిచేస్తున్న యంత్రం కాదు. ఏ ఇతర బలాలు, శక్తులు మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉండవు. అంటే మనం ఎవ్వరు దేనికి అన్న దీంట్లోని మానిప్యులేటివ్‌గా వెళ్ళలేమనమాట. మనం అది చేస్తున్నాము అనేసంటే, మనం డెఫినిట్‌గా దానికి కావాల్సిన రీజనింగ్ అనేది చేస్తూ వెళ్ళాలి. మీరు మీ వ్యక్తిత్వాన్ని సచేతనంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. కారణాలు, ఫలితాలు భౌతిక ప్రపంచానికి. ఓకే. దానికి కావాల్సిన కారణాలు, దాని ఫలితం రావాలి అన్నవన్నీ కూడా మన ఫిజికల్ వరల్డ్‌కి సంబంధించినవన్నమాట. అనుభూతిక ప్రపంచానికి, మానసిక ప్రపంచానికి, ఉన్నత ప్రపంచాలకు సంబంధించి ఉన్నప్పుడు మీరు 5వ చైతన్య దశలో ఉంటారు. ఉదాహరణకు మీరు ఏదో చేస్తున్నప్పుడు మీ భౌతిక శరీరం మీద, మీ అనుభూతిక శరీరం మీద, మీ మానసిక శరీరం మీద, ఉత్తమ ప్రపంచాలలో మీ భవిష్యత్తు మీద ఆ పని ఫలితాలు ఎలా ఉంటాయో మీకు తప్పకుండా తెలిసి ఉంటుంది. అంటే అగైన్ ఇది క్లారిటీ. అంటే ఇప్పుడు ఈ క్షణంలో నాకెలా ఉంటుంది? నేనిలా చేస్తే, నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? అవన్నీ కూడా మనకి తెలిసే ఉంటాయట. అంత డీపర్ స్టేట్ అన్న దీంట్లోకి మనం అందరం వెళ్ళగలుగుతాము. ఎందువల్ల ఇది జరుగుతుంది అన్న విషయం అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అంటే ఆ థర్డ్ ఐతోనో, ఇంట్యూషన్‌తోనో మనం అన్నీ ఓకే. నువ్వు చేయగలవు అన్ని కొన్ని సార్లు పుష్ చేస్తూ ఉంటాం కదా! కొన్ని థింగ్స్. ఆహ్ పత్రి సార్ అలా చాలా మందికి గైడ్ చేస్తూ వచ్చారు గదా! ఆహ్, ఆ విషయాలన్నీ ఆయన చూడగలుగుతారు కదా! ఓకే. వీళ్ళకి ఏది మంచిది, ఏది కాదు అని. హ్మ్. యాహ్! ఏదో చెప్పాలనుకున్నాను. బట్ ఇట్స్ ఓకే. ఐదో చైతన్య దశలో మీ చైతన్యం భౌతిక, అనుభూతిక, మానసిక ఉన్నత ప్రపంచాల కార్యాలకు, ఫలితాలకు సంబంధించి ఉంటుంది. ఎంఎం గారు.
తన రచనలో ఓ సందర్భంలో ఓ సంఘ సభ్యులంతా సంఘటితంగా ఐక్యమత్యంతో ఉంటే వాళ్ళు సామరస్యాన్ని మానసిక సూక్ష్మ ప్రపంచాల్లోకి ప్రసారం చేస్తూ ఉంటారని అన్నారు. అంటే వన్నెస్ అన్న దీనికోసం చెప్తున్నారు. అందరూ ఒక దీంట్లో ఉన్నప్పుడు మన యూనివర్స్ కనెక్టివిటీ అన్న దీంట్లోకి వెళ్తూ ఉన్నప్పుడు గ్రూప్ కాన్షియస్నెస్ తో మనం ఆ పైనున్న ఆ లోకాలని వాటన్నిటిని కూడా మనం కనెక్ట్ అవ్వగలుగుతాము. కానీ ఓ అనేక్యత అకస్మాత్తుగా ఆ సంఘంలో ఆరంభమైపోతే వాళ్ళ అనుభూతిక మానసిక తలాలు కుప్పకూలిపోతాయి. చూడండి, గ్రూప్ కాన్షియస్ లో అందరూ ఒకటే విధంగా ఉన్నప్పుడు ఆ కాన్షియస్నెస్ ఒకలా వర్క్ చేస్తుంది. అందరూ లేదా ఏ ఒక్కరికైనా సరే చిన్న అటు ఇటుగా ఉంది అని అంటే వెంటనే ఆ కాన్షియస్నెస్ అనేది దెబ్బతింటుంది అని చెప్తున్నారు అనమాట. ఐదవ చైతన్య దశలో ఈ విషయాలను ఈ విషయాలలో మీరు మరింత స్పృహతో ఎరుకుతో ఉంటూ ఉండడమే కాకుండా ఇంతకంటే గొప్ప గొప్పదైనది మరొకటి ఏ ఏదో ఉందనిపిస్తూ ఉన్న అనుభూతిని కూడా పొందగలుగుతూ ఉంటారు. అంటే బియాండ్ దిస్ మనకి మనకి సర్టన్ దీని వరకే తెలుస్తుంది కదా. దానికన్నా బియాండ్ ఇంకేదో ఉంది అన్న విషయాలు కూడా మనం ది ఇదే కాదు ఇంకేదో ఉంది, ఇదే కాదు ఇంకేదో ఉంది అన్న విషయం అన్న దీంట్లోకి మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. నాకు చాలా క్వశ్చన్స్ ఆన్సర్ దొరుకుతున్నాయి యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఆ భవిష్యత్తులో మీరు ఎలాంటి ప్రపంచంలో జీవిస్తూ ఉండాలని ఆశిస్తూ ఉంటారో అటువంటి ప్రపంచాన్ని సృష్టించగలిగే విధంగా భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా జీవించేందుకోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఓ మనిషికి తనే ఉంటున్నాడన్న ఆత్మ స్పృహ ఏర్పడి ఉన్నప్పుడు ఆ మనిషి ఆరవ చైతన్య దశను ప్రాప్తించుకుని ఉంటాడు. ఓ మనిషికి తనే ఉంటున్నాడన్న ఆత్మ స్పృహ ఎప్పటి ఏర్పడి ఉన్నప్పుడు సిక్స్త్ దశ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. దాదాపుగా అన్ని సమయాలలో శరీరమే మనంగా గుర్తింపబడుతూ మన శరీరానికి అనుభూతులకు లేదా మనస్సుకు ఏర్పడుతున్న విషయాలలో దాదాపు అంటే ఆ చాలా డీపర్ గా తెలుసుకోవడం అనేది చేస్తూ ఉన్నప్పుడు అంటే అవి మనకే జరుగుతున్నట్లు చెప్పుకోబడుతూ మనం ఉంటాం. మన ఆలోచనలు, పనులు దాదాపుగా అన్ని వేళల్లోనూ మనల్ని ఆక్రమించుకుని ఉంటాయి. శారీరకంగానే ఈ యంత్రాలను వాడుకుంటున్నా వాడుకుంటున్నా వాడు ఎవడని ఆలోచించేందుకు కూడా మనకు సమయం ఉండదు. అంటే శరీరకంగా ఎవరు వాడుకుంటున్నారు ఏంటి అంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళ అంటే వాళ్ళ స్టేట్ ఏంటి అన్న విషయాలు అటువంటివి ఏమి కూడా మనం పట్టించుకునే అంత టైం అనేది మనకు ఉండదు అని చెప్తున్నారు. ఆ ఎరుక మీకు వచ్చినప్పుడు మీరు మీ శరీరాన్ని, మీ స్వరాన్ని, మీ కళ్ళను ఇంకా మీ మరికొన్నింటిని ఉపయోగించుకుంటూ కానీ మీరు ఆ కాళ్ ఆ కళ్ళు స్వరము కారు. వాటిని మీరు ఉపయోగించుకుంటూ మంత్రం సరి ఓకే. అంటే ఇప్పుడు మనం ఏదైతే మాటలు ఇవన్నీ చేస్తున్నాం కదా. ఆ ఈ కళ్ళతో చూడడం, మాట్లాడడం, ఆ సిక్స్త్ స్టేట్ అన్న దీంట్లోకి వెళ్తూ ఉన్నప్పుడు మన లోపల నుంచి చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మనం చూడడం, మనం మాట్లాడడం అన్నది కూడా మనం కాదు. ఆ ఈ అంటే మన ఇంకా చాలా లైట్ బీయింగ్ అన్న దీంట్లోకి మనం మన అండర్స్టాండింగ్ అనేది మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కానీ యాజ్ మనం ఇక్కడ ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ఇక్కడ చేయాల్సిన పని ఉంది కాబట్టి మనం ఇంకా ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి ఆ కళ్ళతో చూస్తూ మాట్లాడుతూ ఆ యాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాం కాబట్టి ఆ మన అండర్స్టాండింగ్ మాత్రం జస్ట్ ఏంటంటే అన్- ఒక ఇక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకోవడానికి నేను సరెండర్ అయి ఉన్నాను పూర్తిగా అన్ని విధాలుగా.
అన్న అన్న విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకుంటాం అన్నమాట. 7వ చైతన్య దశలో ఓ మనిషి నిజంగా తన భవిష్యత్తు పట్ల ఎరుకుతో ఉంటాడు. ఏమవుతుంది అన్న దీంతో. ఆ మనిషి వర్తమానాన్ని మాత్రమే కాకుండా కోట్ల సంవత్సరాల తర్వాత తను ఏమై ఉంటాడో కూడా చూడగలిగి ఉంటాడు. అంటే అంత దివ్య దృష్టి అనేది పెరుగుతుందన్నమాట. ఆ దర్శనాన్ని మీరు సాధించుకొని మీ అభిలాషాలని ఆ భవిష్యత్తుతోని ఆహ్, అంటే ఇంకా డీపర్‌గా తెలుసుకోవాలని కోరుకుంటూ, మీరు ఆ పరమ సప్తమ చైతన్య దశను ప్రాప్తించుకొని ఉంటారు. మీ శరీరం అంతా తేజ ప్ర తేజో ప్రకాశం అయిపోయి ఉంటుంది. అంటే ఇది ఎక్కడా గూడా మనకి ఈ ఫిజికల్ వరల్డ్ అన్న దీంట్లోని ఉన్నా సరే దేర్ ఇస్ నో అటాచ్‌మెంట్. ఎటువంటి ఇది లేదు. నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్. ఆహ్, అన్న స్టేట్ అన్న దీంట్లోకి పూర్తిగా వెళ్ళిపోతాం. ఇంకా ఇంకా డీపర్‌గా కూడా వెళ్ళొచ్చేమో. నాకు ప్రాపర్ వర్డ్స్ అనేవి రావట్లేదు అన్న విధంగా కూడా అనుకుంటున్నాను నేను. సో దిస్ టాపిక్ ఈస్ రియల్లీ వెరీ నైస్. చాలా విషయాలు తెలుసుకున్నాం. నాకు నచ్చింది. నాకంటూ కొన్ని ఆన్సర్స్ వచ్చినియి. ఆహ్, అలానే మీ అందరికీ కూడా ఆహ్, మంచిగా హెల్ప్ అయిందని అనుకుంటున్నా. మళ్ళీ మనం 4థ్ చాప్టర్‌లో మళ్ళీ కలుద్దాం. ఆహ్, అంతవరకు థాంక్ యూ. బాయ్.